బ్యాక్ టు న్యూస్. టీడీపీ బీజేపీ జనసేన కూటమి చిలకలూరిపేటలో నిర్వహించిన కూటమికి సంబంధించి ఆ ప్యాకేజ్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. టీడీపీ బీజేపీ జనసేన కూటమి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ఏకంగా ప్రధానమంత్రి వచ్చిన సభలో మైక్లు పనిచేయలేదని, పరిస్థితులు దేవుడు కూడా వారి పక్షాన లేరన్నారు. రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. జరిగిన ఒక సభ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురి యొక్క షో అట్టర్ ఫ్లాప్. ఆ బహిరంగ సభకు కూడా దేవుడి ఆశీర్వాదం లేదు. ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్యాయం చేసింది ఎవరైనా కానివ్వండి. ఇవాళ పైన దేవుడు ఉంటాడు, ప్రకృతి ఏ రకంగా చూపించింది అనేది మనకు అర్థమవుతోంది. ఏదో ఒకసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని అనుకోవచ్చు, 2-3 సార్లు. అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించి మనకు కోరుతా ఉంటాం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు కూర్చుంటున్నాడు ఆయనకి తెలియట్లేదు. అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కాదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. వెనకబడిన జిల్లాలకి ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి లాగేసుకున్నారు కదా ఈయన బయటకు వచ్చిన వెంటనే. అసలు ఇది ఏ రకమైన అక్రమ కలయిక అని అడుగుతా.